ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ప్రారంభించున్నారా? ప్రభు మరొక వాగ్దానంతో మన మధ్యకు వస్తూ ఉన్నాడు. చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని ఈ మాటను ప్రభు మనకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ప్రారంభించున్నావో, ప్రభు నీ ఎడల వాత్సల్యము చూపువాడిగా నిన్నెంతోగానో ప్రేమించిన నీ తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యందు నమ్మికతో ధైర్యాన్ని తెచ్చుకొని దినాన్ని ప్రారంభించు. తప్పక ఆయన వాత్సల్యత నీపై కుమ్మరించుచు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో నీకు సహాయం చేసి ఈ దినమున లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన వాత్సల్యం నీపై నిలుపునట్లుగా విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకో. ఆయన సన్నిధిని నీతి యథార్థతలు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొనుచు ఈ దినం ప్రారంభించు. తప్పక ప్రభు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చుచు ఈ ఎడతెగని నీ వాత్సల్యత ప్రతి బిడ్డపై నిలుపమని యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.